హలో అండి. కథ పేరు కోరలమ్మాయి. ఈ కథని రచించిన వారు కృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కూరలమ్మ కూరలు అంటూ ఓ మహిళ గొంతు బుద్ధిగా మానసిక పూజ చేసుకుంటున్న నాకు భంగం కలిగించింది. అప్పటికే ఉదయం 10:30 దాటి ఆలస్యమయ్యిందని మళ్ళీ పూజలో మునిగిపోయాను. కూరలమ్మ, ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీరోయ్ అంటూ ఆమె సత్తువంతా కూడబలుక్కొని అరుస్తుండటంతో ఏకాగ్రత దెబ్బతిని పూజ చెయ్యలేకపోయాను. మరలా ఎంత ప్రయత్నించినా మనసు లగ్నం కాలేదు. అది దారి తప్పినట్లుంది. ఎవరీమే చెవిలో మైకు పెట్టుకుని అరుస్తున్నట్లు ఇంత బిగ్గరగా పిలుస్తుంది అనుకుంటూ బయటకొచ్చి చూశాను. కొన్నాళ్ల నుంచి చూస్తున్నామే. 50 ఏళ్లు పైబడిన మహిళ. బాగా నలిగిన, బాగా రంగు వెలిసిన రాణి రంగు చీరను కట్టుకుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ చీర మాసిపోయింది అనవచ్చు. దానికి అతికినట్లున్న మబ్బు రంగు జాకెట్ ధరించింది. ఆ జాకెట్టు మీద నుంచి చీరను ఈ మూలగా పైకెత్తి లాగి బొడ్డులో దోపుకుంది. వయసు మీరుతుండటంతో మొహం ముడతలు పడుతున్నాయి. పనులు చేసి చేసి అలసిపోయామని చేతులు చెప్తున్నట్లున్నాయి. వీధులెంట నడిచి నడిచి కరిగిపోయామన్నట్లు కాళ్ళు సన్నగున్నాయి. నుదిటిన మాత్రం పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంది. కంటి నిండా కాటుక దిద్దుకుంది. కురులను చక్కగా దువ్వుకొని నెత్తిమీద ఒడుపుగా ముడిపెట్టింది. నెత్తిమీద గంపలో ఆకుకూరలన్నీ పెట్టుకుని వీధి వీధి తిరుగుతూ ఆకుకూరలు అమ్ముకోవడం ఆమె వృత్తి. తెలిసినామే కావడం చేత మా వీధికొచ్చి బిగ్గరగా అరుస్తున్నా ఎవరూ విసిగించుకోవడం లేదు. అసహనంగా బయటికొచ్చిన నేను ఆమెను చూశాక నోరు విప్పలేకపోయాను. ఆమె ఆకారం బాగానే ఉన్నా అలంకారం మాత్రం ఆమె ఆర్థిక పరిస్థితిని చెప్పకనే చెప్తుంది. మేముండే వీధిలో ఎదురెదురుగా మొత్తం 10 ఇళ్లున్నాయి. అందులో 7 పెద్ద అపార్ట్మెంట్లు. ఒక్కో అపార్ట్మెంట్లో 5 అంతస్తులు. ఒక్కో అంతస్తులో 2 కుటుంబాలుంటే మిగిలిన 3 ఇళ్ళు చిన్న అపార్ట్మెంట్లు. ఒక్కోటి 2 అంతస్తులే. అందులో 15 కుటుంబాలున్నాయి. రికార్డుల ప్రకారం 33 అడుగుల సిమెంటు రోడ్డు ఉండాల్సి ఉంటే ఆ 10 ఇళ్ల యజమానుల ప్రకారం అది 18 అడుగులే ఉంది. ఎవరికి ఇంటికెదురుగా వారు పూల మొక్కలతో అలంకరించేశారు. మొత్తం మీద 85 కుటుంబాలు ఆ వీధిలో నివాసముంటున్నాయి. అందుకని ఆ కూరలమ్మాయి ఇక్కడే కాస్త ఎక్కువసేపు కూర్చొని అమ్ముకుంటే తెచ్చిన ఆకుకూరలు అమ్మేసుకోవచ్చని, ఇంకో 10 వీధులు తిరగాల్సిన పనుండదని అలా బిగ్గరగా పిలుస్తుంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే, కూరలమ్మాయి మేముండే ఇంటి ముందు వేప చెట్టు కింద గంప దింపి కూర్చుని ఆకుకూరలు అంటూ బిగ్గరగా పిలుస్తుంది. కర్రీ షాపులో రోజుకో కర్రీ తెచ్చుకొని తినే మా బ్యాచిలర్స్కి ఆమె కూరగాయలతో పనేం ఉంటుంది? బడా సంస్థలు సిటీ మార్కెట్లో పాతుకుపోయాక ఇంకా అలాంటి వారి దగ్గర కొనాల్సిన అవసరం ఏముంటుంది? వారానికి ఒకసారి ఒక్కసారే ఒక్కచోటే సరిపడా సరుకులు తెచ్చుకోవడం పట్నం వాసులకు ఎప్పుడో అలవాటైపోయింది. ఫ్రిడ్జులు పుణ్యమా అని హాయిగా నిల్వ చేసుకుంటున్నారు. బయటింత టెక్నాలజీ నడుస్తుంటే ఈమెకేం గడుస్తుందని ఇలా వీధులెంట తిరుగుతుందో నాకు అర్థం కాలేదు. సరే, ఎవరి వృత్తి వాళ్ళది. ఎన్నో విషయాల్ని సంఘటనల్ని చూసి చెలించని వాళ్ళు ఆమె వాలకం చూసి చెలించిపోతారా? అవసరం అనుకుంటే కొంటారు, లేదంటే చూడనైనా చూడకుండా ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు. అది మనుషుల సహజ లక్షణం. ఆ సంగతి ఆమెకు తెలిసిన జానెడు పొట్టకు మాత్రం తెలియదు కదా. దానికోసమే ఈ బతుకు పోరాటం అనిపించింది. బాగా స్థిరపడాలని అమ్మా నాన్నలకు దూరంగా ఉంటూ ఈ పట్నంలో ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి రోజు ఉదయం లేవగానే పార్కుకెళ్ళొస్తాను. ఔషధయోగ్యమైన ఆహారంతో మెటాబాలిక్ సిస్టమ్ మెరుగు అవుతుందని మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకున్నాను. తర్వాత దైవ నామస్మరణ చేస్తాను. ఆయన కరుణా కటాక్షాలు లేనిదే
మన అభిష్టం నెరవేరదు కదా. అదిగో అలా పూజ చేసుకుంటుండగా కూరగాయలమ్మాయి అరుపులు నా పూజకు భంగం కలిగించాయి. పూజ మీద ఉండాల్సిన శ్రద్ధ ఆమె వాలకంపైకి వెళ్ళింది. కట్టలు తెంచుకున్న అసహనం, అశాంతం ఆమెను పరిశీలించాక కరిగిపోయింది. నా రూమ్ ముందు అరిచే బదులు ఎదురుగానున్న అపార్ట్మెంట్ కేసి అరిస్తుంది. ఎవరైనా కొనొచ్చని సైగ చేసి తలుపులు మూసేశాను. ఎందుకైనా మంచిదని కిటికీలు కూడా మూసేశాను. మళ్ళీ మనసును లగ్నం చేసి మధ్యలో ఆగిపోయిన హనుమాన్ చాలీసాను పూర్తి చేశాను. దేవునికి నైవేద్యం పెట్టేసి పాలు తాగుదామని వంటగదిలోకి వెళ్ళాను. షింకు నిండా నిన్న రాత్రి తినిపడేసిన గిన్నెలున్నాయి. వాటిని చూడగానే గుండె బేజారింది. అసలే వేసవికాలం, ఎండల తీవ్రత కారణంగా ఉక్కపోత పెరిగిపోతుంది. మేం మొత్తం 4 కలిసి రూమ్ పంచుకున్నాం. 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకే చోట చెయ్యడంతో మా మధ్య అంతర్లీనంగా ఒప్పంద బంధం ఉంది. వారంలో ఒక్కో రోజు ఒకరు రూమ్ మొత్తం శుభ్రం చేయాలి. ఈరోజు ఎవరి వంతో. ఇంకా ఎందుకు షింకులో ఉన్న అంట్లు తోమలేదోనని కోపం వచ్చేసింది. ఒరే సుబ్బి, ఈ షింకులో అంట్లు ఇంకా తోమలేదు, ఎవరి వంతురా అని గట్టిగా అరుస్తూ అడిగాను. ది హిందూ ఆంగ్ల దినపత్రికను చదువుతున్నవాడు, ఒరే దొండపాటి బ్రహ్మానందం, ఈరోజు నువ్వేరా, షీట్ చూసుకో అంటూ పేపర్లో తలదూర్చి చదువుకుంటున్నాడు. వెంటనే గదిలోకొచ్చి గోడకు అంటించిన షీట్ చూశాను. నిజమే, ఈరోజు వంతు నాదే. జాబు హడావుడిలో సమయం తెలియకుండా గడిచిపోతుంది. ఈరోజు వారాంతపు సెలవులు. ఈరోజన్నా హాయిగా సమయమంతా గడిపేద్దామనుకుంటే ఇప్పుడు ఈ అంట్లు తోమే కార్యక్రమం అంటుకుంది. తప్పదు కదా. ఒరే సుబ్బి, పని మనిషిని పెట్టుకుందాంరా, ఇన్ని రోజులని మనమే చేసుకుంటాం అంట్లు తోముతూ అన్నా నేను. మనలాంటి బ్యాచిలర్స్ రూమ్స్కి పని కోసం ఆడవాళ్ళెవరూ రావడం లేదురా, పేపర్ను తిప్పుతూ అన్నాడు సుబ్బు. సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నాం. పక్కింటి వాళ్లకు, ఓనర్స్కు చెప్పాం. అయినా ఎవ్వరూ రాలేదు. ఎవరో ఒకరిని ముందు పెట్టుకుందాం అంటూ అంట్లు తోమడం పూర్తి చేశాను. కడుపులో ఆకలి దంచేస్తుంది. బయటికెళ్ళి టిఫిన్ తినాల్సింది. ఒరే రా, టిఫిన్ చేసొద్దాం రెడీ అయ్యాక అన్నాను. నేను తినేశానురా, నువ్వెళ్ళు అంటూ తీక్షణంగా పేపర్లోకి చూస్తున్నాడు. సరే, వాళ్ళిద్దరూ క్లాస్కి వెళ్ళిపోయారా? చెప్పులు వేసుకుంటూ అడిగాను. ఆ అన్నాడు. మా రూమ్లో ఉన్న 4 ఏదో ఒకటని జాబ్ చేసేది నేనే. మిగిలిన 3 ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ తీసుకుంటున్నారు. గేటు తీసుకొని బయటకొచ్చాను. వేప చెట్టు కింద గంపను పెట్టుకుని ఎవరికో ఆకుకూరలిస్తుంది కూరలమ్మాయి. సర్లే, ఈమెతో మనకేం పని. ఆమెను దాటుకుని వెళుతుండగా ఒక సంఘటన నన్ను చూసేలా చేసింది. 4వ అంతస్తు నుండి ఓ ఇల్లాలు కూరలమ్మాయిని పిలిచింది. ఇదిగో కూరలమ్మాయి, తోటకూరెంత? పిట్టగోడను ఆనుకుని పైనుండి కిందికి చూస్తూ అడిగిందా ఇల్లాలు. ఒక్కొక్క కట్ట 5 రూపాయలమ్మాయి గారు. ఒక చేతిని ఎండ తగలకుండా కళ్ళకు అడ్డు పెట్టుకుని పైకి చూస్తూ చెప్పింది కూరలమ్మాయి. ఒక కట్ట తోటకూర కావాలి, పైకిరా ఆర్డర్ వేసిందా ఇల్లాలు. అప్పుడే అక్కడికొచ్చిన ఎదురింటి ఇల్లాలు కూరలమ్మాయితో బేరమాడసాగింది. అమ్మగారు, గంపనిక్కడ దించానమ్మా, కొంచెం కిందకి రండమ్మా పైకి చూస్తూ చెప్పి ఆ ఇల్లాలకి ఆకుకూరలిస్తుంది. కూరలమ్మాయి, పర్వాలేదులే, పిన్నిగారికి ఇచ్చేసిన తర్వాతే పైకిరా, తొందరేం లేదులే, సరేనా అంటూ బొదిరిచ్చింది ఇల్లాలు. ఇంత బరువునెత్తుకొని మెట్లెక్కలేనమ్మా, మోకాళ్ళ నొప్పులమ్మా, ఇక్కడే చెట్టు నీడలో దింపాను. వాచ్మెన్ కూడా లేడమ్మా, కొంచెం దిగిరండమ్మా, బేరం పోతుందేమోనన్న భయంతో అభ్యర్థించిందా కూరలమ్మాయి. ఇలాంటి అభ్యర్థనలేవి నాకు అస్సలు నచ్చవు. వెంటనే తల తిప్పేసుకొని నడకలో వేగం పెంచేశాను. ఆడవాళ్ల విషయాల్లో తలదూర్చకూడదని ఎంతోమంది నిరూపించిన సంగతి గుర్తుకు రావడంతో ఆగకుండా వెళ్ళిపోయాను. కొద్దిసేపట్లో టిఫిన్ చేసేసి తెలుగు దినపత్రికను తీసుకొని సరాసరి రూమ్కొచ్చేశాను. కూరలమ్మాయి ఆశ కరగలేదనుకుంటా. ఇంకా గంపనక్కడే పెట్టుకుని నిరీక్షిస్తూనే ఉంది.
వీధులన్నీ తిరగడం వల్లనో, వయసు పైబడుతుండడం వలనో, సరైన పౌష్టికాహారం కరువవ్వడం వలనో ఆయాసాన్ని తీర్చుకోవడానికి చెట్టు నీడనే కూర్చున్న బాటసారిలా కనిపించింది ఆ క్షణంలో. మేడపైకి కిందకి చూస్తూనే ఉంది. ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఆ ఇల్లాలు కనిపించటంతో నిట్టూర్పు విడిచింది. సమయం వృధా కావటం ఒక కారణం, ఎండ తీవ్రతను పెంచేసుకోవడం రెండో కారణం. కూరలమ్మాయి ఆశ కరిగిపోయింది. నేను రావడం గ్రహించి దగ్గరికి రమ్మని సైగ చేసి మళ్ళీ 4వ అంతస్తు వైపు చూసింది. చివరిసారిగా అనుకొని, అమ్మా, కూరలు కావాలా, వస్తున్నారా, వెళ్ళిపోమంటారా అంటూ మళ్ళీ గట్టిగా పిలిచింది. ఫోన్ మాట్లాడుతున్నాను, పైకొచ్చి ఇచ్చి వెళ్ళిపో అంటూ చెవి దగ్గర నుంచి ఫోన్ను పక్కకి నెడుతూ అందా ఇల్లాలు. పొట్టకూటి కోసం గంప నెత్తినెట్టుకుని ప్రతి గడప తొక్కుతున్న నడి వయస్కురాలు. ఆ 4 అంతస్తులు పైకెక్కి 5 రూపాయలు కట్టనిచ్చే ఓపిక లేక పైకి చూడనైనా చూడకుండా, సమాధానమైనా చెప్పకుండా, కూరలమ్మ, కూరలు, ఆకుకూరలోయ్ అంటూ, బాబు, కొంచెం ఈ గంపను ఎత్తడానికి చెయ్యయ్యా అంది. ఆ ఇద్దరినీ చూశాక ఆర్థిక భేదాలు మనుషుల్ని ఎంత దారుణంగా ప్రవర్తించేలా చేస్తాయో అనిపించింది. ఆ ఇల్లాలు కిందకైనా దిగకుండా ప్రవర్తించిన తీరుకు లోలోన తిట్టుకుంటూ అక్కడి నుంచి పయనమైంది కూరలమ్మాయి. పల్లెటూరులో అమ్ముకున్నా బావుండేదేమో, ఇలా అపార్ట్మెంటులు అంతస్తులు గోల ఉండేది కాదనిపించింది. కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు, సుఖపడేవాడు సుఖపడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఎదుటివాడు మారాలనుకోవడం మన మూర్ఖత్వమే. ఆ క్షణంలో ఇద్దరి మొహాలు స్పష్టంగా కనిపించాయి. నాకు కూరలమ్మాయి వదనంలో నిర్వేదం తెలిసింది. సాంప్రదాయాలకు సాక్ష్యమంటూ, శ్రామిక జీవనానికి సంకేతమంటూ, కనుబొమ్మల నడుమ గుండ్రంగా దిద్దిన కుంకుమ బొట్టుగా రూపుదిద్దుకున్న ఆమె తిలకం వస్తున్న చెమటలకు తన రూపాన్ని కోల్పోవడం ప్రారంభమైంది. కష్టపడే తత్వం మనసులో ఉండాలే కానీ నా ముందు ఇదంతా అన్నట్లుగా సాక్షాత్కరించింది. తెచ్చిపెట్టేవాడు ఉండబట్టి వీళ్ళ నాటకం ఇట్టా నడుస్తుంది. నోటికి ముద్ద దొరక్క నాలా కష్టపడితే అప్పుడు తెలుస్తుంది. పని పాట చెయ్యరు. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నా చూసి కిందకు దిగలేదంటే ఎంత బొలుపో. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంది. చెప్తే పోయేదాన్ని కదా, ఇట్టా కూకోపెట్టడం దేనికో. నేనేమన్నా దాని పని మనిషినా అట్టాగే కూకోడానికి? ఇలాంటోళ్ళు రోజుకొకరు తగిలితే బేరం అయినట్లే, కడుపు నిండినట్లే. బాబు, కొంచెం ఎత్తమ్మా అంటూ బయట కొంగుతో మొహాన్ని ఓసారి తుడుచుకుంది. ఆంటీ, ఎప్పటినుంచో చూస్తున్నా, ఇలా ఇంటింటికి తిరిగి అమ్ముకునే బదులు ఒకే చోట ఉండే పని చేసుకోవచ్చుగా. గంపను ఎత్తి ఆమె నెత్తి మీద పెడుతూ అన్నాను. మమ్మల్ని నమ్మి పనెవరిస్తారు బాబు? వెటకారంగా నవ్వుతోంది. మేం పని మనిషి కోసం వెతుకుతున్నాం. మీరు పని చేస్తానంటే రావచ్చు, తర్వాత ఇష్టముంటే వెళ్ళి ఆకుకూరలు అమ్ముకోవచ్చు అన్నాను. ఆమె ఉద్దేశం ఏమంటుందో అని ఆమె వంకే చూశాను. నెలకు 2000 ఇయ్యాలే, ఇస్తారా? అనుమానంగా అడిగింది. 2500 ఇస్తాం, సరేనా? ధృవీకరిస్తున్నట్లు చెప్పాను. మా నాయనే, ఓసారి మా ఆయనకు మీ రూమ్ చూపిస్తా, ఆయన వెళ్ళమంటే వస్తా, రేపు తీసుకొస్తా అంటూ కూరలమ్మాయి వెనుదిరిగింది. ఓయ్, ఆగాగు, వాళ్ళు బ్యాచులర్స్, వాళ్ళకి పని మనిషిగా వెళతావా? అసలే రోజులు బాగోలేదు. మేమిద్దరం మాట్లాడుకున్నది విన్న పక్కింటావిడ వెళుతున్న కూరలమ్మాయిని ఆపి అడిగింది. వాళ్ళు 1 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారు కదమ్మా, వాళ్ళ గురించి తెలుసండి, అందుకే ఒప్పుకున్నా. ఎవరో ఒకరు పని చేస్తేనే కదండి మా కడుపులు నిండేది. ఈ వయసులో నన్నేం చేస్తారండి? పోనీ మీరే ఏదన్నా పనిప్పించండి అమ్మగారు అంది కూరలమ్మాయి. ఆ మాటతో పక్కింటావిడ మొహం ముడుచుకుపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయేసరికి కూరలమ్మాయి వెళ్ళిపోయింది. 2 పూటలా వండి పెట్టడానికి మాకు పని మనిషి దొరికేసింది. ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, మా దగ్గర 2 నెలలు పనిచేశాక ఆమె పనితనాన్ని చూసిన పక్కింటావిడ ఈమెను పనిలోకి పెట్టుకోవడం. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.